ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అందరం కూడా వినబోతూ ఉన్నాం. ప్రతి ఉదయం కూడా ఈ విధంగా దేవుని మాటలు వినడం మనందరికీ కూడా చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అలాగే దైవజనులుగా మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ఆ ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అయితే రండి, ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 3వ చరణం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం, వేటకాని ఊరిలో నుండి ఆయన మనలను విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నేనే మిమ్ములను రక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంత ఆరోగ్యము, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఇది దేవుని యొక్క ప్రొటెక్షన్ వలన, ఆయన కాపుదల వలననే మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం ఇలాగ ఉదయం లేచి మనము మన పనులు చేసుకుంటూ ఉన్నామంటే ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృప మాత్రమే. దేవుని కృప వలన మనం ఇలా ఉన్నాం. ఎన్నో వేటకాని ఊరిల్లో నుండి మనలను విడిపిస్తూ అనేక రకరకాల తెగులు రాకుండా మనలను రక్షిస్తున్నటువంటి దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నందువలననే మనం ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ వాగ్దానాన్ని చూస్తున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ తెగులు రాకుండా, ఈ వేటకాని ఊరిలో నువ్వు పడిపోకుండా, సాతానుడు వేసేటటువంటి ప్రతి వలలో మనము పడకుండా మనలను ప్రతిరోజు ప్రతి నిత్యము కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన మీద నమ్మకం ఉంచండి. ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ, మీరు వెళ్తున్న ప్రతి చోట ఆయన కృప మీకు తోడుగా రాబోతూ ఉంది. ఆయన కృప మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని రక్షించబోతూ ఉంది, మిమ్మల్ని విడిపించబోతూ ఉంది. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా తన రక్షణ కవచము మీ మీదకి ప్రభు ఉంచబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్న, ఏ స్థలములో ఉండి ఈ మాటలు వించున్న దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని తాగబోతూ ఉన్నాడు, రక్షించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. అందుచేత మనం ప్రార్థన పూర్వకంగా మనం ఈ దినాన్ని ప్రారంభిద్దాం. దయచేసి ఎక్కడి వారు అక్కడ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మా బిడ్డలు తండ్రి ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకేపిస్తున్నారో, ఎంతమంది అయితే వాగ్దానాన్ని విన్నారో, వారందరి జీవితాల్లో ఇదిగో వేటగాని ఊరిలో నుండి మీరు విడిపించండి ప్రభువా. ఆ సాతానుడు వేసే ప్రతి వలలో నుండి గొప్ప విడుదల మా బిడ్డలకందరికీ కలుగును గాక. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా మీరే కాచి కాపాడి దీవించమని, ఆశీర్వదించమని మా బిడ్డలు ప్రార్థనతో ప్రారంభిస్తున్న ఈ దినమంతా నీ కృప, కాపుదల, దీవెనాశీర్వాదాలు మా బిడ్డలతో ఉంచి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. విన్నారు కదండి, ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకు చేశారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్.